అందరికీ నమస్కారం. ఈరోజు ఇలాంటిది ఒక రోజు వచ్చిందని కల్లో కూడా ఊహించలేదు. ఎప్పుడు అమరపురంలో వచ్చినా ఏదో మంచి కారణంతో వచ్చేవాళ్ళం. కానీ వేరే చౌదరి అకాల మరణం చాలా బాధాకరం. ఈరోజు చాలామందికి రాజకీయాల్లో రాణించాలంటే ఏదో ఒకటి నైపుణ్యం ఉండాలి. వేరేకి ముఖ్యంగా ఈ యూత్లో కానీ కుర్రోళ్ళతో కానీ బాగా సంబంధాలు ఉండేవి. ఏ సమస్య వచ్చినా ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ సమస్యలు పరిష్కరించడంలో కానీ, అలాగే ఇక్కడ ఈ ప్రాంతం తీసుకుంటే ఇక్కడ వాన్పిక్ ల్యాండ్స్ అప్పుడు కానీ జెన్కో ఉద్యమంలో ఆయన చూపిన చొరవ ఎప్పుడూ మర్చిపోవాలనేది. రైతులకు అండగా ఆ రోజు వాన్పిక్ ఉద్యమంలో అనేక పోరాటాలు కూడా చేశాడు. అలాగే మన జాతీయ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చున్న వ్యక్తి మన వీరయ్య చౌదరి గారు అని కూడా తెలియజేస్తా ఉన్నా. ఏదేమైనా అంచెలంచెలుగా ఎదిగి ఎంపీపీ పదవి కూడా చాలా బాగా చేసి మండలంలో కూడా మంచి పేరు తెచ్చుకొని ఎప్పుడు సమస్యల పైన పోరాడి పార్టీకి అండగా ఉండే వ్యక్తి మన వీరయ్య చౌదరి అని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు యువగలం పాదయాత్రలో లోకేష్ గారితో కూడా ఆయన అన్ని జిల్లాలు తిరిగి పార్టీలో కూడా ఒక మంచి స్థానం సంపాదించుకున్న వ్యక్తి మన వీరయ్య చౌదరి గారు అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఆయన లోటు తీరనది. అలాగే ప్రభుత్వం కూడా ఎవరైతే ఈ చర్యలకు పాల్పడిన వాళ్ళ మీద కూడా కఠినంగా కూడా వాళ్ళకి ఇంట్రాగేషన్ కూడా మన గౌరవ పోలీస్ శాఖ వారు కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. త్వరలో అన్ని విషయాలు కూడా తెలియజేస్తారు. ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం. పార్టీ ఆ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటుంది. అలాగే ఆయన చేసిన సేవలు కూడా మరవలేని అని కూడా తెలియజేసుకుంటూ ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఆయనతో 2012 ఒంగోలు బై ఎలక్షన్లో కూడా కలిసి పనిచేశాం. అనేక సందర్భాల్లో కూడా సమస్యలపైన కానీ ఏమైనా జిల్లాకి సంబంధించిన విషయాల్లో కూడా పెద్దలతో చర్చ చేయటప్పుడు కూడా కలివిడిగా ఉండే వ్యక్తి వీరయ్య చౌదరి. అలాంటిది ఆయన మరణం ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. ఆయనకి ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని, ఆ కుటుంబానికి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.